నమస్తే, నేను మీ ప్రత్యూష. మీరు చూస్తున్నారు ఎన్ఎస్ఆర్ న్యూస్. ప్రస్తుతం మనం కేఆర్ నాగరాజ్ గారితో ఉన్నాము. సార్, ఇప్పుడు మీరు రేషన్ కార్డ్స్ అనేటివి పంచుతుంటే గత ప్రభుత్వము బాకీ కార్డ్స్ అనేటివి ప్రచారంలో చేస్తున్నారు కదా, సో ఇది స్థానిక ఎన్నికలపై ఎలాంటి ప్రభావం చూపబోతుంది సార్? వాళ్ళు ఎన్ని కుయుక్తులు చేసినా, ఎన్ని కుప్పిగంతులు వేసినా హనుమంతుని ముందట కుప్పిగంతులు వేసినట్టు. మా ముఖ్యమంత్రి గారు హనుమంతులు అంటాడు. శ్రీరామునికి ఎలా భక్తుడిగా ఉన్నాడో ప్రజలకు ఆయన ఆ విధంగా భక్తునిగా పనిచేస్తున్నాడు. వారికి నిస్వార్థంగా, అంటే ఆయన ఏదో ఆశించి కాదు, ప్రజలు ఏదైతే విశ్వాసంతో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెలంగాణలో గెలిపించిండ్రో ఆ విశ్వాసాన్ని మా ముఖ్యమంత్రి గారు మరి కేబినెట్ మినిస్టర్స్ అందరు కూడా ఒక నిబద్ధతగా కట్టుబడి పనిచేస్తున్నారు. కాబట్టి ఈ వాళ్ళ కార్డు ఎక్కడ కూడా పనికిరాదు, ప్రజలు గుర్తించిండ్రు. ఆల్రెడీ తరిమిండ్రు వాళ్ళని. మేము డోకా కార్డు ఎందుకు, ధోకేబాజ్ కార్డుతో వాడు ఏదైతే ప్రామిస్ చేసిండో వాటన్నిటిని మేము ప్రజలలో తీసుకుపోతాం. సో తప్పనిసరిగా మా ముఖ్యమంత్రి గారు ప్రజలకు ఒక హనుమంతుని లాగా పనిచేస్తున్నాడు. ప్రజలే మాకు రాముళ్ళు, ప్రజలే మా యొక్క రాముళ్ళు. వారి విశ్వాసాన్ని పోకుండా మేమందరం కూడా మీ నాయకులం కాదు, సేవకుల్లాగా పనిచేస్తున్నాం. తప్పనిసరిగా శ్రీరామ రక్ష అందరు ప్రజల మీద ఉంటుంది, మా మీద కూడా ఉంటుంది. అండ్ కేటీఆర్ గారు డైరెక్ట్ సీఎం గారికే మీరు స్థానిక ఎన్నికల్లో ఇట్లా ఓటమి అనేది జరుగుతుంది అనేసి సవాల్ అనేది విసిరాడు కదా సార్, సో దానికి స్థానిక ఎన్నికల పైన ఎలాంటి ప్రభావం అనేది చూపబోతుంది సార్? వాడు బఫూన్ గాడు, వాడి మాటలు మేమేం పెద్ద పట్టించుకోము. ఈ తెలంగాణకు పట్టిన పెద్ద చీడపురుగు ఎవడంటే వాడు కేటీఆర్. ఎందుకంటే మొన్న మీరు పాపం ఎంతోమంది వాళ్ళ పేరెంట్స్ ఏదైతే గ్రూప్ 1 సర్వీస్లో సెలెక్ట్ అయిన పిల్లలు కన్నీరు పెట్టుకున్నారు తల్లిదండ్రులు. వారందరూ కూడా రిక్వెస్ట్ చేసిండ్రు, అయ్యా మేము 3 కోట్లు 6 కోట్లు ఇచ్చేటోళ్ళం కాదని ప్రెస్ మీడియా ముందుకు వచ్చి చెప్పిండ్రు. ఇక ఇంతకంటే బఫూన్ కానీ మనం ఎక్కడ చూడం. ఇవాళ నా కాన్స్టిట్యున్సీలో, అలాగే సీతక్క కాన్స్టిట్యున్సీలో నేను ములుగు సీఏగా చేసిన, వాళ్ళు పాపం టైర్ పంచర్ చేస్తారు వాళ్ళ తల్లిదండ్రులు. ఆ అమ్మాయి సెలెక్ట్ అయింది డిఎస్పీగా. నా దగ్గర ఒక చిన్న ఉద్యోగి వాళ్ళ కొడుకు డిఎస్పీగా సెలెక్ట్ అయ్యింది. ఒక వాచ్మెన్ కొడుకు గ్రూప్ 1 ఆఫీసర్లో సెలెక్ట్ అయితే మాకు చాలా ఆనందంగా ఉంది. వారిని మేము సన్మానించుకున్నాం. వాళ్ళు 3 కోట్లు 6 కోట్లు ఇచ్చిందని ఈ బఫూన్ గాడు మీడియా ద్వారా అందరినీ ఒక అంటే ఒక అబద్ధాలను నిజాలుగా జరిగే విధంగా ప్రచారం చేస్తున్నారు. కాబట్టి ప్రజలు మొన్న పూర్తిగా విశ్వసించింది. ఎప్పుడైతే గ్రూప్ 1 వీళ్ళు కోర్టుకు పోయినరో, కోర్టు చెప్పు తీసుకొని కొట్టింది. అరే వెదాపు పోయి ప్రజలలో పోండి, మీరు ఎందుకు ఈ దుష్ప్రచారాలు చేస్తున్నారంటే అందరినీ ఉద్యోగాలు ఇవ్వలేని ఈ యొక్క పోయిన మూర్ఖ ప్రభుత్వం మేము ఉద్యోగాలు ఇచ్చి నిరూపించినాం, యువతను కాపాడుకున్నాం. సో 100% ప్రజలు మా పక్షాన ఉన్నారు. మేము హామీలో లేని కూడా 6 గ్యారెంటీలో లేని కూడా చేస్తున్నాం. సన్నబియ్యం మేము ఎక్కడ కూడా ప్రామిస్ చేయలే, కానీ మా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మా ముఖ్యమంత్రి గారు, బట్టి గారు అందరు కూర్చొని పేదల కడుపు నింపే విధంగా సన్నబియ్యం పథకం, అలాగే గత 20 ఏళ్ళ నుండి కూడా డైట్ ఛార్జ్ పెంచింది మా ప్రభుత్వం చేసింది పిల్లలకు. అది కూడా ఎక్కడ మేనిఫెస్టోలో మేము చెప్పలేదు. పిల్లలకు డైట్ ఛార్జు, అలాగే కాస్మెటిక్ ఛార్జ్ పెంచిన ఘనత మాది. ఈరోజు ఏ దాంట్లో కూడా చెప్పలేదు. 200 కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్కూల్స్, యంగ్ ఇండియా స్కూల్స్ కడతామని ఎక్కడ కూడా అనలేదు. కానీ మేము విద్య మీద మా ముఖ్యమంత్రికి ఉన్న చిత్తశుద్ధితో తప్పనిసరిగా ప్రజల్లోకి వెళ్తున్నాం. లోకల్ బాడీ ఎలక్షన్లో ప్రజలు మమ్మల్ని ఆశీర్వదిస్తారు. అండ్ సార్, బీఆర్ఎస్ పార్టీ మారిన ఎమ్మెల్యేలు లేఖ రాశారు కదా సార్, సో దాని విషయంలో ఇప్పుడు మన స్థానిక ఎన్నికల్లో, ఎందుకంటే మారినా కూడా వాళ్ళు ఇంకా పార్టీలోనే ఉన్నారనేది ఒక ప్రచారం జరుగుతుంది కదా సార్, సో దాని ఎలక్షన్స్కి దానికి ఎలాంటి అనుబంధం ఉందంటారు సార్? దాని ప్రభావం ఏమన్నా మనకి ఎలక్షన్స్కి ఉండబోతుందా సార్? 100% అదేం ప్రభావం మా పైన పడదు. అది స్పీకర్ గారి ఆధ్వర్యంలో కోర్టు అడ్వకేట్ సమక్షంలో జరుగుతుంది. కాబట్టి అది ఓన్లీ నగరానికి సంబంధించింది. అది ఈవెన్ ఏదైనా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఎలాంటి ప్రభావం ఉండదు. 100% మీకు చెప్తాను. చూశారు కదా, ఎలాంటి కుయుక్తులు చేసినా, ఎలాంటివి చేసినా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఎలాంటి ప్రచారాలు చేసినా కూడా ఎలాంటి ఎఫెక్ట్ అయితే ఉండదని చెప్పేసి కేఆర్ నాగరాజ్ గారు అయితే అంటున్నారు. కెమెరామ్యాన్ మహేష్తో ప్రత్యూష, ఎన్ఎస్ఆర్ న్యూస్.